శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామభర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 66వ భాగం. హనుమంతుడు లంకానగరాన్ని అల్లకల్లోలం చేశాక రావణుడు మిక్కిలి కథ చెందినవాడై తన వద్దకు చేరినటువంటి రాక్షస ప్రముఖులతో ఇలా అన్నాడు: అన్యులు ప్రవేశించుటకు వీలు కాని లంకలో ఒక మానవుడు ప్రవేశించి నగరాన్ని ధ్వంసం చేసి అనేక మంది రాక్షస వీరులు హతమార్చాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి ఆలోచించండి. రాముని జయించుటకు తగిన సూచనలు ఇవ్వండి. ఉత్తమమైన పురుషుడు బంధుమిత్రులతో బాగా ఆలోచించే పని ప్రారంభిస్తాడు. మధ్యముడు తానొక్కడే ఆలోచించుకుని కార్యాచరణకు పూనుకుంటాడు. అధముడు గుణదోషాలు ఆలోచించకుండా దైవాన్ని విస్మరించి పని ప్రారంభిస్తాడు. కనుక మంత్రులారా, సేనాధిపతులారా, మీరంతా ఆలోచించి ఒక నిర్ణయం చేయండి. ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి ఆలోచన మంచిది. వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చివరకు ఒక నిర్ణయం చేయడం మధ్యమం. తన ఆలోచనే మంచిదని ఇతరుల అభిప్రాయం లెక్క చేయకుండా పని ప్రారంభించడం అధమం అవుతుంది. రాముడు గొప్ప వానరసేనతో మనపై దాడికి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కొని లంకను రక్షించుకునేటువంటి ఉపాయం ఆలోచించండి. నాకు తగిన సూచనలు ఇవ్వండి అన్నాడు. భుజబలమే గాని బుద్ధిబలము లేని రాక్షసులు తమ ప్రభువును ఆనందపరచడం కోసం వినయంగా ఇలా అన్నారు: ఓ రాక్షసరాజా, మీరు యక్షులతో పోరాడి కుబాయిని జయించారు, పుష్పక విమానాన్ని తెచ్చుకున్నారు. నాగులందరూ ఓడిపోయి పాతాళానికి పారిపోయారు. దానవ ప్రముఖుడు మయుడు భయపడి తమ కుమార్తె మండోదరిని మీకిచ్చి వివాహం చేశాడు. నీ చెల్లెలు కుంభీరసి భర్తను నీవు అదుపు చేశావు. శక్తివంతులైన కాలకేయాది దానవులు నీకు లొంగిపోయారు. నీ వరుణ్ణి ఓడించావు, యముడిని కూడా ఓడించి మృత్యువుపై విజయం సాధించావు. నీకు రాముడొక లెక్క. పరమేశ్వరు నుండి దుర్లభమైన వరాలు పొందిన ఇంద్రజిత్తు దేవేంద్రుని బంధించి తెచ్చాడు కదా, అతని ముందు ఈ వానరులు నరులు ఎంత అన్నారు గర్వంగా. పిదప సేనాధిపతి ప్రహస్తుడు ముందుకు వచ్చి, దేవదానవులను ఓడించిన మీరు వానరులను సులువుగా జయించగలుగుతారు. మనకు శత్రువులు లేరు కదా అని మనం యామరపాటుగా ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చి మనపై దాడి చేశాడు. నాకు అనుజ్ఞ ఇవ్వండి, భూమిపై వానరుడనేవాడు లేకుండా చేస్తాను అన్నాడు. దుర్ముఖుడైన రాక్షసుడు లేచి, ప్రభు, ఆ వానరుడి ప్రవర్తన మనకు అవమానకరం. నేను ఒక్కడనే వెళ్ళి వానరులందరినీ కూడా హతమారుస్తాను. ఎక్కడ దాగినా కూడా వాళ్ళని వదిలిపెట్టను అన్నాడు. వద్యదర్శుడు కోపంగా పళ్ళు పడబడి కొరుకుతూ, ప్రభు, నేను ఒక్కడనే వెళ్ళి రామలక్ష్మణులను వానరులను రూపుమాపగలను. కామరూపులైన మన రాక్షసులు మానవ రూపాలు ధరించి రాముని వద్దకు వెళ్ళి భర్తను పంపించాడని చెప్పి వాళ్ళ సైన్యంలో కలిసిపోతారు. అప్పుడు మనం బయట నుంచి దాడి చేద్దాం, మన రాక్షసులు లోపల నుంచి దాడి చేస్తారు. ఇద్దరి మధ్య చిక్కి రాముని సేవ నలిగిపోయి పరాజయం పాలవుతుంది అన్నాడు. అలా రాక్షస యోధులు వానరుని చంపేస్తాం, ఓడిస్తాం, తినేస్తాం అంటూ గొప్పలు చెప్పసాగారు. అప్పుడు విభీషణుడు ప్రగల్భాలు పలికే రాక్షసుని నివారించి ఇలా అన్నాడు: ఓ రాక్షస వీరులారా, ఎంతటి క్లిష్టమైన కార్యాన్నైనా కూడా సామధాన భేదములనే 3 ఉపాయాల ద్వారా సాధించాలి. అలా సాధ్యం కానప్పుడే 4వదైనటువంటి దండోపాయానికి పూనుకోవాలి. జాగరూకులు కాని వారి మీద, రాజ్యపాలన మీద శ్రద్ధ లేని వారి మీద, సంపద కోల్పోయిన వారి మీద యుద్ధం ప్రకటిస్తే విజయం లభిస్తుంది. కానీ రాముడు బలాలు సమకూర్చుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు అజేయుడు. అట్టి వాని మీద దండెత్తడం ఉచితం కాదు. హనుమంతుని సామర్థ్యం చూశారు కదా. శత్రువులు ఎప్పుడూ కూడా చులకనగా భావించకూడదు. కరదూషణాదులు రామునిపై దాడి చేసి అతని చేతిలో హతులయ్యారు. అనవసరంగా కలహం కొని తెచ్చుకునే కన్నా సీతాదేవిని వాళ్ళకి రామునికి అప్పగించడమే మంచిది అన్నాడు. విభీషణుడు రావణునితో, అగ్రజ, వానరసేన భయంకరమైనది. వాళ్ళు మన లంకను నాశనం చెయ్యకముందే సీతను రాముడికి అప్పగిస్తే మంచిది. నీకు తమ్ముడిని అవ్వటం వలన నీ హితం కోరి ఈ విధంగా చెబుతున్నాను అన్నాడు. విభీషణుని మాటలు విన్న రావణుడు మౌనంగా లేచి తన సభ నుండి మందిరానికి వెళ్ళిపోయాడు. ధర్మార్థతను బాగోదని విభీషణుడు తన అన్నగారి హితం కోరి మరలా సలహా ఇచ్చుటకు మర్నాడు ఉదయం రావణుని అంతఃపురానికి వెళ్ళాడు. పిక్కు భవనాలతో కూడినటువంటి రావణ ప్రాసాదం అనేక శిఖరాలతో కూడినటువంటి మహాపర్వతంలా ఉంది. శంఖారావాలతో
సూర్యనాదాలతో మారుమ్రోగుతూ ఆ భవనం వైభవోపేతంగా ఉంది. రూపయవ్వనాలు గల యువతులతో ఆ భవనం నిండి ఉంది. నృత్య గీతాలతో గంధర్వుల మందిరంలా ఉన్నది. సేవక గణాలు తమ బాధ్యతలను వినయంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు రావణుని విజయం కోరుతూ పవిత్రమైన మంత్రాలు పఠిస్తున్నారు. అమూల్యమైన అలంకారములతో దేవేంద్రుని భవనంలా ఉన్న భవనంలోనికి, రావణ భవనంలోనికి విభీషణుడు ప్రవేశించాడు. మహారాజు జయమవుగాక అంటూ ప్రశంసావచనాలు పలికి రావణుడు చూపిన బంగారు ఆసనంపై కూర్చుని విభీషణుడు ఇలా చెప్పసాగాడు. అన్న, నీవు లంకానగరానికి సీతను తెచ్చింది మొదలు మనకు అన్నీ అపశకునాలే కనబడుతున్నాయి. హోమాగ్గు కార్యంలో అగ్ని సరిగ్గా ప్రజ్వరలటం లేదు. జ్వాలల నుండి పొగలు కమ్ముకు వస్తున్నాయి. వంటశాలల్లోనూ అగ్ని గృహాల్లోనూ సర్పాలు తిరుగుతున్నాయి. హోమద్రవ్యాలలో చీమలు కనబడుతున్నాయి. పాడి ఆవులు ఎండిపోతున్నాయి. గుర్రాలు దీనంగా సగిలిస్తూ గిడ్డి మేయటం లేదు. గాడిదలు ఒంటులు అనవసరంగా కన్నీరు కారుస్తున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా కటువుగా అరుస్తున్నాయి. నక్కలు నగర సమీపంలో ఉదయం సాయంత్రం వేళల్లో అశుభ సూచకంగా అరుస్తున్నాయి. ఈ అపశకునాలన్నీ నగర పౌరులు అంతఃపురవాసులు గమనిస్తున్నారు. ప్రహస్తులు మొదలైన వాళ్ళు ఈ విషయాలు నీకు విన్నవించడానికి జంకుతున్నారు. నీకు సమ్మతమైతే సీతను రామునికి అప్పగించు. లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అన్నాడు. విభీషణుని మాటలు నచ్చిన రావణుడు కోపంగా, ఇప్పుడు నేను ఎవ్వరికీ ఏమాత్రం భయపడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాముడు నా నుండి సీతను తీసుకెళ్ళలేడు. ఇంద్రాది దేవతతో కలిసి వచ్చినా కూడా అతను నా ముందు నిలవలేడు. ఇక నీవు వెళ్ళవచ్చు అని కఠినంగా విభీషణుని అక్కడి నుంచి పంపివేశాడు. యుద్ధము తప్పదని నిర్ణయించుకున్న రావణుడు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అమర్చులను, రాజ కుటుంబీకులను, నగరంలో ఉండే ప్రముఖులను, సేనాధిపతులను తన ఆలోచన మందిరాన్ని రమణమనే దూతల ద్వారా కబురు పంపించాడు. అందరూ రాజాకి అందుకుని వచ్చారు. రావణుడు బంగారు సింహాసనం మీద కూర్చుని, మిత్రులారా, క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు లాభనష్టాల గురించి ఆలోచించి తగు సలహాలు ఇవ్వగల సమర్థులు. 6 నెలల నిద్రలో ఉండే కుంభకర్ణుడు కూడా ఈరోజు మెలుకుని సభకు వచ్చాడు. అందువల్ల జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. నేను దండకారణ్యం నుండి రాముని భార్య సీతను అపహరించి తెచ్చాను. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను చూసి నేను మన్మతాపానికి లోనయ్యాను. కానీ ఆమె నా సయ్యపేచడికి అంగీకరించలేదు. ఆమె 1 సంవత్సరం గడువు కోరింది. రాముడు ఎలాగా రంకకు చేరలేడు కదా అని నేను అంగీకరించాను. ఆమె తన భర్త కోసం నిరీక్షిస్తున్నది. ఈ మధ్య ఒక వానరుడు సముద్రం దాటి వచ్చాడు. అతడు లంకను అల్లకల్లోలం చేశాడు. ఇప్పుడు రామలక్ష్మణులు వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని సముద్రం అవతల తీరానికి చేరుకున్నారు. సీతను రాముడికి అప్పగించడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఇక రామలక్ష్మణులు ఓడించి వధించాలి. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి సరైన నిర్ణయంతో నాకు తెలియజేయండి అన్నాడు. కుంభకర్ణుడు మొహమాటం లేకుండా నిష్కర్షగా ఇలా చెప్పాడు. సోదరా రావణ, సీతను అపహరించడానికి వెళ్ళకముందే మాతో సంప్రదిస్తే బాగుండేది. లేదా రామలక్ష్మణుని వధించి సీతను తెచ్చి ఉంటే ఆమె మరో మార్గం లేక నీకు లోబడి ఉండేది. నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా సీతను అపహరించి తెచ్చావు. ఇప్పుడు మాతో చర్చించడం వలన ప్రయోజనం ఏమన్నది? సీతాపహరణం విషం కలిపిన ఆహారాన్ని తిన్నట్టుగా ఉంది. అది ప్రాణాంతకమైనటువంటిది. ఇంతవరకు రాముడు నిన్ను చంపకపోవడం నీ అదృష్టం. నువ్వు అనుచితమైన పని చేశావు. అయినా జరిగిన దాన్ని చింతించకు. నేనుండగా భయమెందుకు? ఒక బాణం వేసి 2వ బాణం తీసేలోగా రామలక్ష్మణులను అంతం చేసి వానరులను భక్షిస్తాను. నువ్వు మద్యం సేవిస్తూ విశ్రాంతి తీసుకో అన్నాడు. కుంభకర్ణుని మాటలకు రావణుడు నొచ్చుకున్నాడు. అందువల్ల రావణుకు ప్రీతి కలిగేలా మహాపార్షుడు ఇలా అన్నాడు. ప్రభు, నిన్ను ఎదిరించేవారు ముల్లోకాలలోనూ ఎవ్వరూ లేరు. నీవు కోడిపుంజు వలె ప్రవర్తిస్తూ సీతను బలాత్కారం చేసి అనుభవించు. తర్వాత యుద్ధంలో నేను, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు వెళ్ళి శత్రువులను రామలక్ష్మణులను చిత్తు చేస్తాం అన్నాడు. మహాపార్షుని మెచ్చుకుంటూ రావణుడు ఇలా అన్నాడు. మహాపార్ష, నీవు చక్కని మాట చెప్పావు. కానీ కొంతకాలం క్రితం ఒక సంఘటన జరిగింది. ఒకరోజు నేను పుందిక స్థలాన్ని అప్సరస నేను ఆకాశమానికి వెళ్తుండగా చూసి మన్మథ తాపానికి గురై ఆమెను వివస్త్రం చేసి బలవంతంగా అనిపించాను. ఆమె బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొదలుపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ నన్ను పిలిచి, నువ్వు ఈ రోజు నుండి ఏ స్త్రీన బలాత్కారం చేస్తే నీ తల 1000 ముక్కలవుతూ శపించాడు. అందువల్ల నేను సీతను బలాత్కరించలేదు. అయినా రాముడు నా బాణాలు రుచి చూడలేదు. అందువలన దండయాత్రకు వస్తున్నాడు. మనం రాముడిని సులువుగా ఓడించగలం అని అన్నాడు. మిగతా కథను తర్వాత భాగంలో తెలుసుకుందాం.